వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు బీరకాయల కర్రీ మైక్రోవేవ్లో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆవాలు, వెల్లుల్లిపాయలు, రెడ్ చిల్లీ, ఆనియన్స్, కరివేపాకు తీసుకోండి. తర్వాత సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్, ఆయిల్ తీసుకోండి. బోరోసిల్ బౌల్ తీసుకోండి. దాంట్లో 2 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేశారు కదా, మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, రెడ్ చిల్లీ, కరివేపాకు అవన్నీ యాడ్ చేసేయండి. యాడ్ చేసి అలా కలిపి మైక్రో మోడ్ ఆన్ చేసుకోండి. 900 వచ్చింది కదా, ఒక 3 మినిట్స్ పెట్టండి. చూడండి, 3 మినిట్స్లో మీకు అలాగా రెడ్డిష్ అయిపోతాయి. ఓకే, చూసారా? మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని దాంట్లో యాడ్ చేయండి. యాడ్ చేశారు కదా, అలా కలిపి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మైక్రోవేవ్లో. మనం స్టవ్ మీద ఏ విధంగా చేస్తామో దానికన్నా చాలా బెటర్గా తక్కువ టైంలో అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది కూడా. బీరకాయ వేసిన తర్వాత మైక్రో మోడ్ ఆన్ చేసుకొని ఒక 13 మినిట్స్ అలా పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఓవెన్లో చేసుకోవడం వల్ల రెగ్యులర్గా అన్ని ఐటమ్స్ చేయొచ్చండి. రెగ్యులర్గా మీరు కూడా అలాగే అలవాటు చేసుకోండి. హాఫ్ బాయిల్ అయింది కదండి, దాంట్లో సాల్ట్ వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. బాగా మిక్స్ చేసేయండి. అలాగా మిక్స్ చేసి మైక్రో మోడ్లో లాస్ట్న ఒక 8 మినిట్స్ పెట్టేయండి. యూనిఫామ్గా బాయిల్ అయిపోతుంది, కుక్ అయిపోతుంది. అన్ని ఐటమ్స్ చేయొచ్చండి. మీకు ఏమైనా మైక్రోవేవ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. చూసారా అలా కనబడుతుందో? హెల్తీ ఫుడ్ దొరుకుతుంది మీకు ఓవెన్లో చేయడం వల్ల. మీకు దాంట్లో ప్రోటీన్, విటమిన్స్ అనేది కూడా లాస్ అవ్వరు. చాలా హెల్తీగా ఉంటుంది, హైజెనిక్ ఫుడ్ వస్తుంది మీకు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మైక్రోవేవ్లో వెజ్ ఐటమ్ కాదండి, నాన్ వెజ్ ఐటము, బేకరీ ఐటము, ఫ్రై ఐటమ్ అన్నీ కూడా చాలా ఆయిల్లెస్తో వస్తాయి. చేయండి మీరు కూడా.